మనలో అందరూ కూడా మోస్ట్ ఆఫ్ పర్సన్స్ నెగిటివ్ థింకింగ్ చేసేవాళ్ళే అండి. నాకు భయం వేస్తుంది, నాకు టెన్షన్ వస్తుంది, నలుగురిలోకి వెళ్తే భయం వేస్తుంది, నాకు ఏదైనా జరుగుతుందో, నా కుటుంబానికి ఏమైనా జరుగుతుందో, నా పిల్లలకి ఏమైనా జరుగుతుందో, నాకేమైనా జరుగుతుందో, రోడ్డు ప్రమాదాలు జరుగుతాయేమో, కడుపులో మంటగా ఉంది, స్ట్రీట్ వస్తుందేమో, జుట్టు ఊడిపోతుంది, బోడిగుండ వస్తుందేమో, మచ్చ వస్తుంది, జమజచ్చు పిండుకుని పెద్ద చేసాడు. నాకు బాగుండడం లేదు, అసలు ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతున్నాయి, నాకు కష్టాలు ఎక్కువవుతున్నాయి, ఎగ్జామ్స్లోకి వెళ్ళి ఫెయిల్ అయిపోతున్నాయి అంటావు. ఐ కాంట్ డూ ఇట్, నేను చేయలేను, నేను సాధించలేను, మనసు బాగాలేదు, దిగులుగా ఉంది, నలుగురిలోకి వెళ్తే భయం వేస్తుంది, మా అత్తగారు మాకు తోళ్ళు మంట, ఎగ్జామ్స్లో నేను చదివిన ఒకటి వస్తే ఏమైపోతుందో అంటావు. భగవంతుడు ఎన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి అంటావు. ఇది నెగిటివ్ థింకింగ్ నట్టేట మునుగుతాము. నేను చెయ్యలేను అంటే నేను చెయ్యగలను అని మర్చుకోండి. నేను సాధించలేను అంటే నేను సాధించి తీరగలను. నలుగురిలోకి వెళ్తే భయం వేస్తుంది కదా, నలుగురిలోకి వెళ్తే ధైర్యం వస్తుంది. నేను చదివిందంతా మర్చిపోతాను, నేను చదివిందంతా గుర్తు పెట్టుకుంటాను. నేను సాధించలేను, నేను సాధించగలను. నెగిటివ్ థింకింగ్ అంతా లెఫ్ట్ సైడ్ రాసుకోండి. ప్రతి నెగిటివ్ థింకింగ్ని పాజిటివ్ థింకింగ్ మార్చుకోండి. ప్రతి నెగిటివ్ థింకింగ్ని కన్వర్ట్ యువర్ నెగిటివ్ థాట్స్ యాజ్ ఏ పాజిటివ్ థాట్స్. నెగిటివ్ థాట్ వచ్చింది అనుకోండి, నెగిటివ్గా మాటలు వస్తాయి. నెగిటివ్ మాటలు వచ్చిన నెగిటివ్గా చేతలు చేస్తాం. నెగిటివ్గా చేతలు చేస్తాను, నెగిటివ్గా అలవాట్లు పాము, నెగిటివ్గా వ్యక్తిత్వం క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. నెగిటివ్గా క్యారెక్టర్ వచ్చింది, నెగిటివ్గా జీవితం ఉంటుంది. నెగిటివ్గా జీవితం ఉందనుకోండి, వాడు నెట్టేటు మునిపోతాడు, భవిష్యత్తు నెగిటివ్ ఉంటుంది. డెస్టినీ. నెగిటివ్ థాట్ని కన్వర్ట్ యాజ్ ఏ పాజిటివ్ థాట్, నెగిటివ్ మాటని కన్వర్ట్ యాజ్ ఏ పాజిటివ్ వర్డ్స్, నెగిటివ్ వర్డ్స్ కన్వర్ట్ యాజ్ ఏ పాజిటివ్ వర్డ్స్, నెగిటివ్ చేతలు కన్వర్ట్ యాజ్ ఏ పాజిటివ్ చేతలు, నెగిటివ్ హ్యాబిట్స్ కన్వర్టెడ్ యాజ్ ఏ పాజిటివ్ హ్యాబిట్స్, నెగిటివ్ లైఫ్ కన్వర్టెడ్ యాజ్ ఏ పాజిటివ్ లైఫ్. స్టార్ట్ విత్ థాట్స్ రాసుకో. ప్రతి థాట్ని పాజిటివ్గా రాసుకో. థాట్ నెగిటివ్, పాజిటివ్గా రాసుకో. మాటలు నెగిటివ్, పాజిటివ్గా మాట్లాడడం. చేతలు నెగిటివ్, పాజిటివ్గా చేతలు మొదలు. హ్యాబిట్స్ నెగిటివ్, పాజిటివ్గా హ్యాబిట్స్ ఫామ్ చేసుకో. వ్యక్తిత్వం నెగిటివ్, పాజిటివ్గా వ్యక్తిత్వం వస్తుంది. నెగిటివ్గా ఉన్న వాళ్ళకి ఆనందంగా ఉంటారు. ఇప్పుడు భవిష్యత్తు సూపర్గా ఉంటుందండి. గతంలో ఎలా ఆలోచించవో అదే ఇప్పుడు నీ జీవితం. గతంలో నెగిటివ్గా ఆలోచించవు కాబట్టి ఇప్పుడు నీ జీవితం ఇలా ఉంది. గతంలో ఆలోచించినట్టుగా ఇప్పుడు ఆలోచిస్తే భవిష్యత్తు అంతా నీకు నెగిటివ్గానే మారిపోతుంది. గతంలో ఆలోచించిన దానికంటే భిన్నంగా ఆలోచించడం మొదలు పెడితే కల్టివేట్ యువర్ థాట్స్. రికన్స్ట్రక్షన్ ఆఫ్ ద కాగ్నిటివ్ రికన్స్ట్రక్షన్ సిబిటి అంటారు. ఆల్రెడీ ఆలోచనలు వస్తాయి, ఆ ఆలోచనలకి భిన్నమైన ఆలోచనలు తెచ్చుకొని నెగిటివ్ ఆలోచన పాజిటివ్గా మార్చుకుంటే కాగ్నిటివ్ రికన్స్ట్రక్షన్. గతంలో ఆలోచించిన దానికంటే భిన్నంగా ఆలోచిస్తే గతంలో వచ్చిన దానికంటే జీవితం కొత్తగా ఉంటుంది. కొత్త భూతితో కాదు, అనుభూతితో మీరు ముందుకెలుగుతారు. నిరాశ నిస్పృహలతో ఉంటే అలాగ ఉంటారు. నేను ఎంత సంతోషంగా ఉన్నానో, ఎంత ఆనందంగా ఉన్నానో, ఎంత హ్యాపీగా ఉన్నానో అని మొదలు పెడితే నీకు ప్రపంచం అంతా బాగుంటుంది. ఎర్రద్దాలతో చూస్తుంటే ఎర్రగా కనపడితే నల్లద్దాలు చూస్తాను, నల్లగా కనపడితే పచ్చద్దాలు చూస్తూ, పచ్చగా కనపడితే పచ్చగా లోకం. పెర్సెప్షన్, పారాడైమ్. నెగిటివ్ థింకింగ్ చూస్తే నీకు నెగిటివ్ కనపడితే, పాజిటివ్ థింకింగ్ చూస్తే పాజిటివ్ కనపడుతుంది. పాజిటివ్ థింకింగ్తో పైకి వెళ్తే నెగిటివ్ థింకింగ్తో నెట్టేటు మునుగుతాం. చిన్న విషయాన్ని టెన్షన్ పడ్డం, భయపడ్డా, ఆందోళన పడ్డం అంటే నేను ఎందుకు భయపడాలి? ఎవరికి లేవు కష్టాలు, ఎవరికి లేవు బాధలు, నాకు అక్కడికైనా సూర్యుడు మీ మొక్క మీద పొడిచాడా? నాకు మాత్రం కష్టాలు వచ్చాయి, నాకు మాత్రం కష్టాలు అనుకుంటున్నారు. కాదు సార్, అందరికీ కష్టాలు వస్తాయి. సూర్యుడు నీ మొక్క మీద కాదు, 850 కోట్ల జనాభా మీద సూర్యుడు పడుతాడు. అంటే 850 కోట్లకి మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు మాత్రం నెగిటివ్ థింకింగ్ తోటి ప్రాబ్లం గుండెల్లో గుచ్చి చంపుకుని నువ్వుకి చేస్తున్నావు. ప్రాబ్లం ఎవరికి లేదు, వస్తుంది, సాల్వ్ చేసుకుంటాను, పోతుంది. సాల్వ్ కాకపోతే నీ స్టామినా తోటి స్ట్రాంగ్గా ఉంటాను. ఈరోజు మబ్బు ఉంటుంది, రేపు ఉండదు. ఈరోజు ప్రాబ్లమ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్. సో నెగిటివ్ థింకింగ్ బుర్ర గోక్కోవద్దండి.
పుండు పడిపోతుంది. నెగిటివ్ థింకింగ్ దానికి కోతి మీద పుండు భ్రమరాక్ష అయిందంటారు. దాన్ని పట్టుకుని ఎలా పిండుకోకండి, పెద్దది అయిపోతుంది. నెగిటివ్ థింకింగ్ దాని గురించి ఆలోచించి జీవితం చింపుకోకండి. రింగ్ ఈజ్ ద రింగ్. సుడిగుండంలో చిక్కుకునేవాడు సుఖం ఎక్కడిది? దాంట్లో పడ్డావా బయట రాలో. సుడిగుండ నుంచి బయటపడండి. ఆలోచన విధానాన్ని మార్చుకోండి, ఆచరణలో పెట్టండి, ఆశావాద దృక్పథంతో ముందు పోండి. స్కై ఈజ్ అవర్ లిమిట్. ఆకాశం నీ హద్దురా, అవకాశం విడవద్దురా. ఏ అవకాశం విడవద్దు. ప్రపంచం అంతా కూడా నీకు సెల్యూట్ చేసే పొజిషన్కి వస్తుంది. ఏడుపు కొట్టు ముఖంతో ఉన్నా అనుకోండి, నీ ముఖం నీకు నచ్చదు. హాయిగా నవ్వండి, ₹1 ఖర్చు లేదు. లవ్వు. నీకు నువ్వు ఐ లవ్ యూ చెప్పుకో. దిస్ ఈజ్ క్రాంతికార్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ క్యాన్, ఐఎమ్ ద బెస్ట్ అనుకో. 6 సార్లు పొద్దున్న, 6 సార్లు మధ్యాహ్నం, 6 సార్లు అద్దలకి వెళ్ళి ఐ లవ్ యూ రాజా. నీకు నువ్వు ప్రేమించుకో, ఆత్మీయంగా ఫీల్ అవ్వు. నెగిటివ్ థింకింగ్ వద్దు. బీ పాజిటివ్, ఆప్టిమిజంతో ముందుకెళ్ళిపోవు. ఆశావాద దృక్పథం. నిరాశ అంటే పెసిమిజం, దాన్ని పక్కన పాడాయి. నీ ముఖం డెప్పు ముఖం మార్చిదే నిరాశావాదం. నీ ముఖాన్ని అద్భుతంగా మార్చదే ఆప్టిమిజం, ఆశావాద దృక్పథం. హోప్, పీస్, ఆక్సిజన్. దూసిపో, హ్యాపీ ఫీల్ అయిపో, సంతోషంగా ఉండిపో. ఐ లవ్ యూ. ఇది నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి, మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. ఎక్కువ మంది పాజిటివ్ థింకర్స్గా మార్చండి. అందరూ గొప్ప వాళ్ళు అయిపోండి. గ్రో వెల్దీ వైజ్ అనే యాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఫ్రీ బుక్లు, పెయిడ్ బుక్లు ఉంటాయి, ఫ్రీ వెబినార్లు ఉంటాయి, పెయిడ్ వెబినార్లు ఉంటుంది, మెటీరియల్ ఉంటుంది, నేను రాసిన బుక్స్, సిడీస్, వీడియోస్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. మీకు ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడం వస్తే అది మా దాంట్లో పెడతాం, మీకు డబ్బులు వస్తాయి. మీకు ఏది ట్రైనింగ్ వస్తే అది, టీచింగ్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, కోచింగ్ కావచ్చు, యోగా కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, కుకింగ్ కావచ్చు, మొక్కలు పెంపడం, కుక్కలు పెంచడం, ఎల్కేజీ నుంచి పీజీ, పిహెచ్డి వరకు మీ దగ్గర స్టడీ మెటీరియల్ ఉన్నా నాకు పంపండి, తెలిసి పెడతాను. మీరు అందరికీ డబ్బులు వచ్చేటట్టుగా నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను. కోర్సు డిజైన్ చేయడం కూడా మీరు నేర్పుతాను. ముందులే మంచిగా మందిగా. ఐ లవ్ యూ.